Success Miracle family, andariki happy Kanuma. She is my sister Rohita. Hi fam, happy Kanuma. సంక్రాంతి అంటే అందరికీ తెలిసిందే కదండి. మా చుట్టాలందరం అయితే ఒక చోట గ్యాదర్ అయ్యాం. ఈ వీడియో మొత్తం ధూమ్ ధామ్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు మా అత్త వాళ్ళు అండ్ మా పిన్ని వాళ్ళు కలిసి పుష్ప సినిమాలో పుష్ప అండ్ శ్రీవల్లికి మధ్య జరిగే కాన్వర్జేషన్ స్కిట్ అయితే చేస్తున్నారు. చాలా ఫన్నీగా అయితే ఉంటది. చివరి వరకు అయితే చూడండి, మిస్ అవ్వద్దు. చాలా ఫన్నీగా ఉంటుంది, చూడండి. లెట్స్ ఎంజాయ్. Camera speed. Sound production. Take one. ఏంద్రా పాపను సెట్ చేయమని చెప్పి ఎంతకాలం అయిందిరా? ఏందన్నా, అమ్మాయిని పట్టాలంటే టైం ఉన్న బడ్జెట్ పట్టిద్ది. మరి రెడీయా? నీ వల్ల కాకపోతే చెప్పరా, తగ్గేదేలే. అవునన్నా. ఏందమ్మి, ఏంటి గారాలు పోతున్నావంట? తగ్గేదేలే. Roll sound. Rolling. Sound production. Take two. ఏందిరా పాపను సెట్ చేయమని ఎంతకాలం అయిందిరా చెప్పి? కాదన్నా, పాపను సెర్చ్ చేయడానికి టైం ఉన్న బడ్జెట్ పడుతుందన్నా. ఏంది మరి? ఇందా బాగా చెప్పావు, ఇప్పుడు బాగా చెప్పలా. ఏందిరా పాపను పడేయమని చెప్పి ఎంతకాలం అయ్యిందిరా? ఏందన్నా, పాపను పడేయడం అంటే మాటలు అనుకున్నావా? ఎంత టైం పడుతుంది, ఎంత బడ్జెట్ అవుతుందన్నా? ఈ పుష్పకే చెప్తున్నావా? తగ్గేదేలే. ఏందమ్మే, ఏంది ఏంటి కదలపోతున్నావు? ఏంటి ఏంటి నీ సంగతి ఏంటో చెప్తానుండు. ఏంటి ఇందాక బాగా చేసింది కదా ఫైనల్ గా అయితే ఒక మంచి ఫన్నీ టేక్ అయితే వచ్చింది. అది చూసేయండి, మీరు పొట్ట చెక్కలయ్యేలా నవ్వడానికి సిద్ధంగా అయితే ఉండండి. సాయి ఫైనల్. బాబు రెడీ బాబు. ఏంద్రా పాపను పడేయమని చెప్పి ఎన్ని రోజులు అయిందిరా? ఏందన్నా పాపను పడే ఏదో తేడాగా ఉందంటే అంటే మాటల బోల్డ్ సమయం కావాలి, బోల్డ్ బడ్జెట్ కావాలి. ఈ పుష్పకే చెప్తున్నావేరా నువ్వు? తగ్గేదేలే. పుష్పకే చెప్తున్నావేరా నువ్వు? తగ్గేదేలే. ఏందంబే, ఏంటి నేరాలు పోతున్నావు? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మనం ఇప్పుడు దాకా వాళ్ళ మాటలకి మంచి ఆట అయితే చూసాం. ఇప్పుడు ఒక మంచి పాటకు కూడా ఆడారండోయ్. చూద్దామా మరి? చూసేయండి. హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటాకెట్టుకున్న సందా మామవే. గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటాకెట్టుకున్న సందా మామవే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే. గోదారి గట్టు మీద రామసలకనే, పెట్టి గింజుకున్న నీకు దొరకనే.
తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగని చేశావే చీచి సిగ్గలేని మొగుడు గారండోయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకండో వై 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 గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు కెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం మిట్టాగే డాబాలు గోదారి గట్టు మీద రామసలకావే గోరింట కట్టుకున్న సందమామావే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటా కెట్టుకున్న సందమామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటా కెట్టుకున్న సందమామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడది నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకానే. సో అలా ఈ సరదా సంక్రాంతి అయితే మా పెద్దవాళ్ళతో అయితే ఎంజాయ్ చేయడం జరిగింది. అండ్ మా కజిన్స్ అందరూ కూడా మరి మనం ఎక్కడ ఎంజాయ్ చేద్దాం, ఎలా ఎంజాయ్ చేద్దాము అంటే మనం విజయవాడలో గుణదల్లో ఉన్న TGIFFకి అయితే వెళ్ళాం. అక్కడైతే గ్రౌండ్ బుక్ చేసుకోవడం జరిగింది. మా కజిన్స్ అందరం కూడా 2 టీమ్స్గా డివైడ్ అయ్యి క్రికెట్ మ్యాచ్ అయితే ఆడాం. హోరీగా అయితే మ్యాచ్ అయితే జరిగింది. వాళ్ళు ఒక 2 మ్యాచెస్, మేము ఒక 2 మ్యాచెస్ అయితే గెలవడం జరిగింది. అయితే మేము లిటరల్గా మా టీం అయితే అంత క్రికెట్ మినిమం చూడని బ్యాచ్ అయితే ఉంది. దాంట్లో ఒకే ఒక్కడు కళ్యాణ్ అనే మా కజిన్ అనమాట. తను ఆడి మాది ఇంకో మ్యాచ్ అయితే గెలిపించడం జరిగింది. మిగతా వాళ్ళంతా కూడా ఏదో అలా అయితే మేనేజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మా శ్రావణి కూడా అలా పార్టిసిపేట్ అయితే చేసింది క్రికెట్లో. బట్ తనకు కూడా అంతంత మాత్రమే అనమాట. సో తను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇదిగో కళ్యాణ్ అని చెప్పా కదా, ఇప్పుడు ఒక షాట్ ఇచ్చాడు చూసారా, తనే కళ్యాణ్. అండ్ తిని తెలుసు మా రోహిత మా సిస్టర్, అండ్ తను చాను, అండ్ తను కూడా మా సిస్టర్ సుచి అనమాట. చూసారా బ్యాట్ పట్టుకుందాం మనమే బ్యాట్స్మెన్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే. సరికి మా కజిన్ ప్రవీణ్ అనమాట, తనైతే ఈ పండగ కోసం US నుంచి అయితే వచ్చాడు. వీళ్ళిద్దరు మా మరదళ్ళు లాస్ట్ ఇయర్. అండ్ తను అండ్ మీకు ఆల్రెడీ చెప్పా కదా, వాళ్ళు ఆల్రెడీ 2 మ్యాచెస్ గెలుచున్నారు, మేము ఆల్రెడీ 1 మ్యాచే గెలుచున్నాం. ఇది సెకండ్ మ్యాచ్ అనమాట. ఈ మ్యాచ్ లిటరల్గా మాకు చాలా ఇంపార్టెంట్. కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడు, గెలిపించాడు. మామూలు అర్పులు కాదు, చూడండి మీరే.
అండ్ ఈ మ్యాచ్ అయిపోగానే మాకు లిటరల్గా ఒక 20 minutes అలా టైం అయితే ఉంది. చిన్నతనంలో 90s కిడ్స్కి అయితే బాగా ఐడియా ఉంటుంది. మీ కింగ్ మినిస్టర్ గేమ్ ఐడియా ఉంది కదా, ఆ గేమ్లో ఏంటంటే బాల్ పైకి త్రో చేస్తారు. త్రో చేసిన తర్వాత బంప్ అవ్వకుండా ఎవరైతే క్యాచ్ పట్టుకుంటారో వాళ్ళు ఇంకో ఆల్టర్నేట్ ఎవరైతే దూరంగా పరిగెత్తారో వాళ్ళనేం చెప్పచ్చు. అండ్ బంప్ అయితే కనుక స్టాప్ అని చెప్తారు. బాల్ క్యాచ్ చేసి ఎక్కడ వాళ్ళు అక్కడ స్టాప్ అవ్వాలి. వాళ్ళు అక్కడ నుంచి త్రో చేస్తారనమాట. వాళ్ళు కనుక బాల్ టచ్ అయితే వాళ్ళు అవుట్. వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ గేమ్ రిపీట్ చేస్తారు. ఆ గేమ్ అయితే ఆడాం. చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది అండ్ చాలా బాగా అనిపించింది. Bye friends. Bye friends. Bye friends. Bye bye.